బోనాల పండుగ వచ్చిందంటే చాలు ఖచ్చితంగా ఏట తెగాల్సిందే, బోటి వండాల్సిందే. బై ది వే, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు పక్కా తెలంగాణ స్టైల్లో పర్ఫెక్ట్ గోంగూర బోటి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రీసెంట్గా మా ఇంటి దగ్గర బోనాల పండగకి అందరం కలిసి ఒక ఏటని కోసిందుండే. సో సాయంత్రం దావత్లోకి నన్ను బోటి ఫ్రై చేయమందుండే. ఇక ఎలాగో చేస్తున్నాం కాబట్టి వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని చేసిందుండే అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇక చూసేయిర్రి. దీనికోసం ఫస్ట్ అయితే ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని నెక్స్ట్ వెంటనే బోటేసేయాలి. ఇక బోటిని పైకి కిందికి కలుపుతూ ఆయిల్‌లో మొత్తం కలిసే విధంగా ఒక 2 మినిట్స్ స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోర్రి. అలా ఫ్రై అయిన బోటీల నుండి ఎప్పుడైతే వాటర్ కంటెంట్ పోయి ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అవుతుందో వెంటనే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కావాల్సినంత అల్లం వేసుకొని బాగా కలుపుకోర్రి. ఇక ఈ బోటి ఫ్రై అయ్యే గ్యాప్‌లో ఈ వీడియోలో చూపెట్టిన విధంగా ఒక చిన్న మసాలా కూడా ప్రిపేర్ చేసుకోర్రి. బోటి అండ్ ఆనియన్స్ 2 ఆల్మోస్ట్ లైట్ రెడ్ కలర్‌లోకి వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, బోటీని ఎవ్రీ 2 మినిట్స్‌కి ఒకసారి కలుపుతూనే ఉండాలి. అప్పుడే బోటీ అనేది అన్ని వైపుల నుండి ఫ్రై అవుతుంది. బోటీ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయినటువంటి బోటీలోకి అప్పుడే ఫ్రెష్‌గా కట్ చేస్తున్నటువంటి ఒక కట్ట గోంగూర అనేది యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా కలుపుతూ ఉండండి. నెక్స్ట్ స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని కావాల్సినంత కారం వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్ పైకి తేలుతుందంటే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ వెంటనే దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాతో పాటు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని దించుకొని తిన్నామంటే అంతే.